Cabin Mate 24-hour study hall and workspace. Mobile app download చేసుకొని ఇప్పుడే మీ cabin book చేసుకోండి. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఔటర్ రింగ్ రోడ్డు పైన ఓ కారు బీభత్సం సృష్టించింది. మితిమీరిన వేగంతో డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టి అవతల వైపు ఎదురుగా వెళ్తున్న టాటా సఫారీ కారును ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతి చెందగా టాటా సఫారీ కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్రంగా గాయాలవడంతో హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఓవర్ స్పీడ్తోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా గుర్తించారు. రాజేంద్రనగర్ ప్రాంతానికి చెందిన ఆనంద్ కాంబ్లే అనే క్యాబ్ డ్రైవర్ శంషాబాద్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా అవతలి రోడ్లో వెళ్తున్న మరో కారు అతివేగంగా వచ్చి పల్టీలు కొట్టుకుంటూ క్యాబ్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో క్యాబ్ డ్రైవర్ మృతి చెందగా కారు నుజ్జునుజ్జైంది. క్యాబ్లో ప్రయాణిస్తున్న డ్రైవర్ మృతితో పాటు టాటా సఫారీ కారులో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. విషయాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. శంషాబాద్ ఎయిర్పోర్టు నుండి గచ్చిబౌలి వెళ్తున్న టాటా జైలో కారు నార్సింగి వద్దకు రాగానే అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీలు కొట్టిందని తెలిపారు. ఈ మేరకు నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజేంద్రనగర్ మండలం శివరాంపల్లికి చెందిన ఆనంద్ కాంబ్లీగా గుర్తించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.